విష్ణు రామచంద్రారెడ్డి యజమాని కింద ఉన్న ప్రాంతంలో ఆమె పార్టీకి ఆ ప్రాంతంలో నాయకత్వం వహించి పార్టీ నాయకుల సహకారంతో అనేక గ్రామాల్లో సంఘాన్ని స్థిరింపజేసింది, సాయుధ పోరాటంలో పాల్గొన్నది. ఆమె చనిపోయేంత వరకు కూడా ఎర్రజెండను వదిలిపెట్టలేదు. కమ్యూనిస్టు ఉద్యమంతో ఆమె మమేకమై తన జీవితాన్ని కొనసాగించింది. కానీ ఈరోజు చాలామంది ఆమె సాయుధ పోరాట ఎదురాలుగా కాకుండా ఆనాడు భూమి ముక్తి కోసం వెట్టిచాటికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం చేస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది. దీన్ని మనం ఖచ్చితంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఐలమ్మ కులాన్ని ప్రాతినిధ్యం ఐలమ్మ వర్గాన్ని ప్రాతినిధ్యం వహించింది. అణచివేయబడే వర్గాలకి, అణగారిన వర్గాలకి, పీడిత వర్గాలకి, శ్రామిక వర్గాలకి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు తమ్మిడి చిట్యాల ఐలమ్మ, సాకలి ఐలమ్మగా పిలువబడే చిట్యాల ఐలమ్మ వర్ధంతి వాళ్ళ జరుపుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐలమ్మ వర్ధంతి సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు నైజాం రాష్ట్రం, నైజాం నిరంకుశ పరిపాలన కూలిపోయి భారతదేశంలో విలీనమైనటువంటి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు 10 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాలు జరపాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఖమ్మంలో ఇవాళ సుందరయ్య భవనంలో తమ్మిడి సాకలి ఐలమ్మ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజు నుంచి ఖమ్మం జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. 17వ తారీఖు వరకు కొనసాగుతాయి. ఆనాటి వీర తెలంగాణ పోరాట కేంద్రాలకు ఉన్న గ్రామాల్లో ఆ పోరాటంలో పాల్గొంటున్న అనేక మంది అమరవీరుల యొక్క స్తూపాలను అలంకరించడం, ఆ స్తూపాల దగ్గర జెండాలు ఆవిష్కరించడం, ఆనాటి అమరవీరులను స్మరించుకోవడం, నివాళులు అర్పించడం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి పక్కదారి పట్టించి దీన్ని మత సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఒక మతం కోసం మరొక మతం మీద జరిగిన పోరాటం కాదు. ఇది దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా, రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా, మధ్యయుగాల నాటి ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ పోరాటం కొనసాగింది. ఎట్టి చాకిరికి వ్యతిరేకంగా, దున్నేవాడికి భూమి కావాలని, సామాజిక న్యాయం కావాలని, అణచివేత ఉండటానికి వీల్లేదని, ప్రజాస్వామ్యం కావాలని ఈ సమస్యల కోసం తెలంగాణ పోరాటం ప్రారంభమైంది. ఆనాటి తెలంగాణ ప్రజల మీద పెద్ద పెద్ద జమీందారులు, జాగీర్దారులు 90% మంది హిందువులే ఉన్నారు. నిజాం రాజు ఉన్నాడు, నిజాం సైన్యం ఉంది. హిందూ దోపిడీదారులు, నిజాం ముస్లిం దోపిడీదారులు అంతా కలిసి ఇవాళ తెలంగాణ ప్రజానికాన్ని అణచివేస్తే తెలంగాణ ప్రజలు, హిందువులు, ముస్లింలు అందరూ కలిసి రైతు కూలీలంతా ఐక్యమై దోపిడీ వ్యవస్థని కూలదోశారు, నిజాం ప్రభుత్వాన్ని కూలగొట్టారు. నిజాం తెలంగాణ పోరాట దెబ్బకు భయపడిపోయి నెహ్రూ సైన్యాల ముందు మోకరెళ్ళి ఒక రాజీవ్ ఒప్పందం కుదుర్చుకొని భారతదేశం విలీనం చేయడం జరిగింది. ఈ విలీనం జరిగిందని చెప్పంటే, నిజాం లొంగిపోయిందని చెప్పంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం సాయుధ పోరాటం తప్ప ఇంకో కారణం కాదని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటంలో 4,000 మంది పైగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కమ్యూనిస్టు యోధులు అసూలు బాశారు, తమ రక్తాన్ని ధారపోశారు. 10 లక్షల భూముల్ని పేదల కమ్యూనిస్ట్ పార్టీ పంచిపెట్టింది. 3,000 గ్రామాల్లో జమీందారులని, జాగీర్దారులని, దేశముఖుల్ని, భూస్వాముల్ని తరిమికొట్టి ఎట్టి చాకిరి రద్దు చేసుకొని ప్రజారాజ్యాలను ఏర్పాటు చేసి ఒక ప్రజాస్వామిక పరిపాలన ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించింది. ఇంత గొప్ప చరిత్రని, ఇంత త్యాగాల చరిత్రని, దీంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి ఆనాటి హిందూ భూస్వాములకి, జమీందారులకి, జాగీర్దారులకి ఊడిగం చేసినటువంటి అనుకూలంగా ఉన్నటువంటి ఈ హిందుత్వ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ, ఇప్పుడు బీజేపీ దాన్ని పునాది ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా దోపిడీ వ్యవస్థను కాపాడే ప్రయత్నం చేసాయి. ఈరోజు సిగ్గు లేకుండా, ఏమాత్రం కూడా బిడియం లేకుండా, నవ్విపోతుగాక నాగేటి సిగ్గు అని చెప్పేసి తెలంగాణ పోరాట వార్షికోత్సవాల పేరుతోటి ఈ పోరాటాన్ని మచ్చకపరిచే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి ప్రయత్నాలని, ఇలాంటి కుట్రల్ని, ఇలాంటి కుయుక్తుల్ని తెలంగాణ ప్రజానికం ఏమాత్రం సహించరు, అంగీకరించరు, ఆమోదించరు. బీజేపీ లాంటి మొదటి శక్తులకి గుణపాఠం చెబుతారని చెప్పి తెలియజేస్తా ఉంది.